సో ఎవరైతే సిపి గెట్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం లిటరేట్ టర్మ్స్, ఎస్పెషలీ అండర్ ఫ్రోజ్, వాట్ ఆర్ ద లిటరేట్ టర్మ్స్ విల్ కమ్. ఫ్రోజ్లో మనకు డిఫరెంట్ జోనర్స్ ఏంటి, సబ్ జోనర్స్ ఏంటి, మనకు ఎలాంటి టర్మ్స్ వస్తాయి అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ షార్ట్ వీడియో. సో ఫర్ ఎగ్జాంపుల్, ప్రోజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫిక్షన్, నాన్ ఫిక్షన్, రైట్? ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్. ఫిక్షన్ మీన్స్ వాట్ ఈజ్ ఫిక్షన్? ఫిక్షన్ అంటే ఏదైనా ఇమాజినేటివ్గా కొన్ని కల్పిత పాత్రలు ఉన్నాయనుకో, వాటిని మనం ఫిక్షన్ అంటాం. కల్పితంగా ఇమాజినేషన్ ఉపయోగించుకొని, ఇట్ ఈజ్ ఆన్ ద ఇమాజినరీ లాంగ్వేజ్ ఆర్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫిక్షన్ లాంగ్వేజ్, ఫిక్షన్ జోనర్. సో దీస్ ఫిక్షన్ జోనర్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ దీస్ 8 subgenres. What is that? Flash fiction, microfiction, flash fiction, short story, novelette, novella, novel, epic or saga, serialized fiction. సో ఇది ఏంటి అంటే బేస్డ్ ఆన్ లెంత్, టైం డ్యూరేషన్ బట్టేసి మనం ఫ్లాష్ ఫిక్షన్, మైక్రోఫిక్షన్, ఫ్లాష్ ఫిక్షన్, షార్ట్ స్టోరీ, నావెలెట్, నావెల్లా, నావెల్, ఎపిక్ అండ్ సీరియలైజ్డ్ ఫిక్షన్ ఆర్ ఈ సాగా అనేది ఎపిక్ ఆర్ సాగా ఇస్ సేమ్ సీరియలైజ్డ్ ఫిక్షన్. సో ఇలా మనకు ఫిక్షన్ అనేది ఒక 8 టైప్స్లో ఉంటుంది. సో ఈ షార్ట్ స్టోరీస్ అగైన్ డివైడెడ్ ఇంటూ సబ్ టైప్స్. అందులో ఏంటంటే అనెక్డోట్, లెజెండ్, ఫ్యాబుల్, పారాబుల్, ఫెయిరీ స్టోరీస్. సో వీటి యొక్క మీనింగ్స్ ఏంటి, అసలు వాట్ ఈజ్ మైక్రోఫిక్షన్, వాట్ ఈజ్ ఫ్లాష్ ఫిక్షన్, what is novelette, what is novella, what is novel, what is epic or saga, serialized, what is serialized fiction, you should know, right? Then non-fiction. Non-fictionలోకి వచ్చేసి ఆటోబయోగ్రఫీ, పర్సనల్ రైటింగ్స్ ఉంటుంది. అందులో ఏంటంటే ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ, మెమోర్, జనరల్, డైరీ. సో ఇలా. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ ఆర్ రిఫ్లెక్టివ్ రైటింగ్స్. ఇందులో మనకేంటంటే ఎస్సే, ఆర్టికల్, ప్యాంప్లెట్స్, రిపోర్ట్స్, రివ్యూ. దెన్ ట్రావెల్ అండ్ అబ్జర్వేషన్కి వస్తే ట్రావెల్ ర్యాగ్, నేచర్ రైటింగ్. నెక్స్ట్ లెటర్ అండ్ స్పీచెస్ వస్తే లెటర్స్ ఆర్ ఎపిస్టిల్స్. ఇలా మనకు నాన్ ఫిక్షన్లో ఉంటుంది. సో ఈ యొక్క ప్రతి టర్మ్ను నువ్వు ఏం చేయాలంటే వాటి యొక్క మీనింగ్స్, ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా వచ్చాయా, ఇవి తెలుసుకున్నావు అనుకో నీకు ఈజీ అయిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మంచిగా స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది, రైట్? సో వీటి యొక్క డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్స్లో పెట్టండి. ప్రతి ఒక్క సబ్ టైప్ని, సబ్ జోనర్ని మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్.